దేశంలోనే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని హైటెక్స్ లో నిర్వహిస్తున్న నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో పాల్గొన్నారు. సిటీలో రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేయడంలో, మౌలిక వసతులు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 2047 వరకు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి. మౌలిక వసతుల ద్వారా దేశం డెవలప్మెంట్ కావాలనేటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మెట్రోలు అన్ని నగరాల్లో ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మెట్రోలను పెంచుతూ ఉన్నాం. అనేక కొత్త విశ్వవిద్యాలయాలు అనేక నగరాలకు ఇస్తూ ఉన్నాం. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాము. మనం హైదరాబాద్ చూసినా, బెంగళూరు చూసినా, ముంబై చూసినా, చెన్నై చూసినా, లేక నోయిడా చూసినా, ఇవన్నీ మధ్యలో నేను లక్నోకి వెళ్ళాను. లక్నో అంటే మాకు ఒక రకమైన అభిప్రాయం ఉండేది మొదటి నుంచి కూడా. కానీ ఈరోజు లక్నోలో కూడా అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్లో అన్ని దేశాలతో పోల్చి చూసినట్లయితే రియల్ ఇన్వెస్ట్మెంట్కు ఈరోజు భారతదేశమే గమ్యస్థానం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రపంచానికి క్యాపిటల్ వ్యాక్సిన్ మన హైదరాబాద్ నగరం. అదేవిధంగా ఐటీ, బెంగళూరు తర్వాత ఐటీలో మనం అగ్రస్థానంలో ఉన్నాం. మనకు రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా ఏ రకమైనటువంటి డోకా ఉండదని చెప్పడానికే ఇవన్నీ చెప్తా ఉన్నాను. బెస్ట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా ఎక్కడుంది అంటే రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ సిటీలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. అదే కాదు, ఇది కాస్మోపాలిటన్ సిటీది. అదే కాకుండా మరి బెస్ట్ కనెక్టివిటీ ఢిల్లీ తర్వాత మధ్యలో మొన్న బాంబేలో కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదంటే ఈరోజు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మరి ట్రైన్ కనెక్టివిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ హైదరాబాద్ చాలా ఉంది. అందుకే ఈరోజు మా సికింద్రాబాద్లో 720 కోట్లతోటి నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తూ ఉన్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో ఆ రకమైనటువంటి మన రైల్వే స్టేషన్ ఈరోజు సికింద్రాబాద్లో మేము నిర్మాణం చేస్తున్నాం విషయాన్ని మనం చేస్తున్నాం.